ఆదివారం వస్తే చాలు బిర్యానీ ఎప్పుడు చేద్దామా అని చూస్తూ ఉంటామండి. చూడండి చక్కటి బిర్యానీ తయారు చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలన్నిటితో పాటు తయారు చేసే విధానం అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో వీడియో చేస్తానండి. బాస్మతి రైస్ 3 గ్లాసులు తీసుకున్నానండి. కేజీ చికెన్ తీసుకుని చక్కగా పసుపు వేసుకుని నీట్గా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ తీసుకున్నానండి. బిర్యానీకి నేను మసాలా స్పెషల్ గా చేసుకుంటానండి. దాల్చిన చెక్కలు 2, ఒక 10 లవంగాలు, యాలక్కాయలు 3, స్టార్ మొగ్గలు 2 అండి. అవి కలిపి చిన్న పౌడర్ చేసుకుంటాను. బిర్యానీకి చాలా టేస్ట్ ఇస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, 1 కప్పు పెరుగు, 4 పచ్చిమిర్చి పొడవుగా చీరుకుని, 1 నిమ్మకాయ చెక్క పిండుకుని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చక్కగా కలుపుకోవాలండి. శుభ్రంగా కలిపిన తర్వాత ఒక అరగంట, 1 గంట టైం ని పెట్టుకుని మూత పెట్టుకుని టైం ని బట్టి ముక్కకి అంతా కూడా పట్టించేట్లు కలిపి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని 1 అర కేజీ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని నూనెలో వేయించుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఇస్తుందండి. బిర్యానీ ఫ్రై చేశాను. చక్కగా బౌల్లోకి ఆయిల్ అంతా కూడా వాడ్చి ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నాను. పక్కన పెట్టి రైస్ ఉడకడానికి ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పెట్టుకుని మసాలా దినుసులన్నీ కూడా బిర్యానీ సామాన్లన్నీ వేసుకున్నాను. బిర్యానీ సామాన్లు ఒక 3 చెప్పుని తీసుకుని షాజీరా కూడా వేసానండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా మరిగించి వాటర్ లో కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరిగిన వెంటనే సామాన్లన్నీ కూడా పక్కకి తీసేసానండి. తుక్కుగా ఉంటదండి, నోటికి అవి పిల్లలకి అవి తినరని తీసాను. పక్కన పెట్టిన రైస్ ని వాడ్చి రైస్ కి వాటర్ లో వేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని బిర్యానీ చేయడానికి ఒక 50 గ్రాములు నెయ్యి వేసానండి. ఒక 50 గ్రాములు ఆయిల్ వేసి ఒక 100 గ్రాములకి వేసానండి. ఎంత తక్కువ ఆయిల్ వేస్తే అంత బాగుంటదండి. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు, చాలా బాగుంటది బిర్యానీ. అంతా కూడా ఆయిల్ తో ఉన్నా కూడా మనం తినలేము. మనం ముందుగా చికెన్ గార్నిష్ చేసుకున్నాం కదండి, అదంతా కూడా ఈ ఆయిల్ లో వేసుకుని బాగా వేపుకోవాలండి. అంత బాగా వేగితే అంత బాగుంటదండి. ఇలాగా రైస్ కూడా అవుతుంది, చికెన్ అంతా కూడా బాగా వేగుతుందండి. బాగా వేపాలండి. వేగిన తర్వాత రైస్ ను ఉడకబెట్టాం కదండి, పక్కకు తీసుకున్నాను. దాంట్లోకి వేగుతుందండి చక్కగా. రైస్ ని 70% ఉడికిందండి. 2 పొరలుగా వేసుకోవాలండి. చికెన్ మీద ముందు ఒక పొర వేసుకుని ఆనియన్స్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఇంకో పొర వేసుకుని పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. దీంట్లో ప్రత్యేక మసాలా చేస్తానండి. దీనిపైన కూడా ఆవిరి బయటికి పోకుండా ఒక చిన్న గిన్నెతో వాటర్ పెట్టుకున్నానండి. అలాగైతే ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. స్టవ్ ను ఒక 5 నిమిషాలు స్పీడ్ పెట్టండి. ఒక 10 నిమిషాలు స్లోలో పెట్టి వాటర్ గిన్నెతో వాటర్ బరువు పెట్టానండి. ఆవిరి అయ్యి పట్టి చక్కగా ముక్క ఉడికేటట్లు. పైన దీంట్లోకి చిన్న మసాలా పౌడర్ వేసుకోవాలండి. నేను స్పెషల్ గా తయారు చేసుకుంటాను. జాపత్రి 1, జాజికాయ చిన్నది కలిపి పౌడర్ చేసుకుని పైన చల్లాలండి. చూడండి ఎంత చక్కని బిర్యానీ రెడీ అయిందో. చికెన్ దమ్ బిర్యానీ అండి, నా స్టైల్లో చేసిన బిర్యానీ ఇది. పెరిగి పసుపు పెట్టుకుని కూడా చాలా మెత్తగా ఉడికిందండి. చాలా బాగుంటదండి. ఛానల్ ని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. బై ఫ్రెండ్స్.